ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు హరిత ఒంగోలుగా మార్చేందుకు జరిగే ప్రక్రియలో ఈరోజు రాజమండ్రి నుంచి 2 సంవత్సరాల వయసున్న మొక్కల్ని తెప్పించడం జరుగుతూ ఉంది. వాటిని ఇక్కడ దించి ఈ యొక్క నగర ప్రాంతాల్లో అన్నింటిలో శివారు ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో మరియు నగరపాలక సంస్థ పరిధిలో వీటిని నాటేందుకు సిద్ధం చేస్తూ ఉన్నారు నగరపాలక సంస్థ వారు. గత సంవత్సర కాలంగా 1.5 సంవత్సర కాలంగా ఒంగోలు నగరంలో అభివృద్ధిని చేపట్టేందుకు అనేక రకాలుగా కృషి చేస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు మరియు దామచర్ల జనార్దన్ గారు, అలాగే ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, నగరపాలక సంస్థ మేయర్ శ్రీ గంగాడి సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు గారి సారథ్యంలో ఈరోజు నగర అభివృద్ధిని కొనసాగుతూ ఉంది. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం కూడా అనేక రకాలుగా కృషి చేస్తూ ఉన్నారు. ఈ యొక్క శానిటేషన్ ప్రక్రియలో కూడా రోడ్డు వైడెన్ చేయడంలో కూడా అనేక రకాలుగా కృషి చేస్తున్నటువంటి మన నగరపాలక సంస్థ చర్యలు అభినందనీయం. అలాగే మరిన్ని చర్యల ద్వారా ఈ నగరాన్ని హరిత నగరంగాను క్లీన్ అండ్ గ్రీన్ ఒంగోలుగా మార్చడానికి జరిగే ప్రక్రియలో అందరూ కృషి చేయాలి. ప్రజలు కూడా మమేకమై ఈ యొక్క చర్యలకి సహకరించి మంచి చర్యల ద్వారా ఒంగోలు నగరాన్ని తీర్చిదిద్దే ప్రక్రియలో అందరూ సహకరించాలని చెప్పి ప్రజల్ని కోరుకుంటూ ఉన్నాం. ఏదేమైనా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనందరం కృషి చేయాలి. అలాగే చెట్లను పెంచడం ద్వారా మానే ఆ యొక్క కార్యక్రమం నెరవేరుతుంది. ఇదొక ప్రక్రియ. చెట్లని రక్షించండి, పర్యావరణాన్ని కాపాడండి.